హలో గైస్, సంక్రాంతికి వస్తున్న మూవీ చూశాను భయ్య. చాలా చాలా బాగుంది అండ్ టోటల్ కామెడీ ఎంటర్టైనర్. అనిల్ రావిపూడి డైరెక్షన్లో F2 కానీ F3 కానీ అండ్ అలా దాని తర్వాత ఇప్పుడు వస్తున్న సంక్రాంతికి వస్తున్న మూవీ సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఆద్యంతం సినిమా కామెడీతో ఉన్నప్పటికీ ఒక చిన్న మెసేజ్తో ఎండ్ చేస్తాడు అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే విధంగా ఫ్యామిలీ స్టోరీస్ని పట్టుకోవడంలో అనిల్ రావిపూడి దిట్ట. అండ్ ఇందులో కూడా ఆ ఫ్యామిలీ డ్రామా ఉంటూనే ఆ, ఒక ఒక అబ్బాయి తన లైఫ్లో ఫస్ట్ ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు. ఎవరైనా జనరల్గా అబ్బాయికి పెళ్లి కాకముందుకు ఒక లవ్ స్టోరీ ఉంటుందని. సో ఆ విషయం ఇట్లా పిల్లానికి తెలిస్తే తర్వాత పరిస్థితి ఏంటి అనేదే ఈ స్టోరీ. అండ్ ఇందులో ఒక మెసేజ్ కూడా ఉంది టీచర్లకు సంబంధించింది. సో ఆ, ఉపాధ్యాయులకు మనకు ఎంత అవసరం, ఎంత ఇంపార్టెంట్ అనేది, సో వాళ్ళకు గౌరవిస్తూ వాళ్ళని గౌరవించుకోవాలనేది ఇందులో ఒక మెసేజ్ కూడా ఉంది. అది చాలా చక్కగా తెలియజేశారు, చాలా చక్కగా చూపించారు. అండ్ ఈ మూవీకి ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు సంక్రాంతికి వచ్చిన గేమ్ చేంజర్ అండ్ డాకు మహారాజ్ తర్వాత వచ్చిన సంక్రాంతికి వచ్చిన గేమ్ చేంజర్ అంతగా ఆకట్టుకోపోవడం. అండ్ డాకు మహారాజ్ ఓకే బాగున్నప్పటికీ ఇప్పుడు సంక్రాంతికి ఎక్కువ టికెట్స్ బుక్ అవుతున్నాయి. సంక్రాంతికి వస్తున్న మూవీ, సో డెఫినెట్గా ఇది బ్లాక్ బస్టర్ అవుతుంది అనుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. అండ్ ఈ మూవీ చాలా బాగుంది. ఎవరైనా చూడనున్నట్లయితే చూసేయండి. ఇందులో ఐశ్వర్య రాజేష్ కానీ, మీనాక్షి చౌదరి కానీ, ఇంకా చాలామంది క్యారెక్టర్స్ ఉన్నాయి, సాయి కుమార్ గారు కానీ. సో చాలా ఎక్కువ క్యారెక్టర్లు ఉన్నాయి. బట్ ఇందులో ఒక చిన్న బాబు క్యారెక్టర్ కూడా ఉంది, తను కూడా మిమ్మల్ని నవ్విస్తాడు. సో రీల్స్ చూడకుండా, ఇవి చూడకుండా, బయట ఇవి చూడకుండా డైరెక్ట్ మీరు ట్రైలర్ కూడా చూడనవసరం లేదు. డైరెక్ట్గా మీరు మూవీకి వెళ్ళినట్లయితే ఎంటర్టైన్ అయ్యి బయటకు వస్తారు చిరునవ్వుతోటి. మీరు ఏదైతే అనిల్ రావిపూడి మూవీస్లో ఎక్స్పెక్ట్ చేస్తారో అది 100% పూర్తయింది. ఇందులో క్రింజ్ కామెడీ అంటే ఏం లేదు, మంచిగా సినిమాకి తగ్గట్టు, స్టోరీ తగ్గట్టు కామెడీ ఉంది. సో ఎక్కడ లేదు. అండ్ ఇందులో ఎక్కువ వెంకటేష్ గారిని కూడా కరెక్ట్గా చూపించారు. ఇంటర్వెల్ బ్లాక్లో అయితే ఎక్కువ నవ్వు తెప్పించింది ఏంటంటే, సో తను ఒక పోలీస్ ఆఫీసర్ ఇందులో, బట్ తనని సస్పెండ్ చేస్తారు. స్టోరీ అండ్ తను పర్ఫార్మెన్స్ ఇవ్వాల్సిన టైంలో తను నడుము పట్టేయడం కానీ, సో చేయి పట్టేయడం చాలా హిలేరియస్గా ఉంటాయి. అలాంటి సీన్స్ ఎన్నో ఉన్నాయి. మీరు తప్పకుండా వెళ్ళండి అండ్ వెళ్ళిన వారు కామెంట్ చేయండి ఎలా ఉందో మూవీ. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 5/4. మూవీ అయితే ఎక్స్ట్రాడినరీ బ్లాక్ బస్టర్ హిట్. అండ్ థ్యాంక్ యూ. అండ్ ఎక్కడ కూడా బోర్ కొట్టలేదు మూవీ చూసినంతసేపు, కంటిన్యూస్గా వెళ్తూనే ఉంది స్టోరీస్. అండ్ మనని స్టోరీలోకి తీసుకెళ్ళాడు స్టార్టింగ్లోనే. సో ఎక్కడ ఏ పాయింట్ మిస్ అవ్వలేదు, ఏ కనెక్షన్ కట్ అవ్వలేదు. ఏదైతే మనకు స్టార్టింగ్లో చెప్పాడో అది మళ్ళీ ఎండింగ్ వరకు, క్లైమాక్స్ వరకు మొత్తం కాబట్టి ఉన్నప్పటికీ మళ్ళీ మెసేజ్తో క్లోజ్ చేశాడు. సో మూవీ అయితే నచ్చింది నాకు. పెద్ద స్టోరీ, పెద్ద కథ అని కాకుండా అనిల్ రావిపూడి కామెడీ అండ్ ఆ టైమింగ్ నచ్చిన వాళ్ళు, ఫ్యామిలీ ఆడియన్స్, ఫ్యామిలీ స్టోరీస్ నచ్చిన వాళ్ళు డెఫినెట్గా వెళ్తారు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ మూవీ. థ్యాంక్ యూ.